Absolutely. What have you seen and what are the sights? Actually, I have seen some parents forcing their children to go to work but not to school. We are very thankful to God to bless us with wonderful parents. What do you say? Yes, I do agree with you. Our parents do many things for us. They work for us in hot sun, biting cold and bucket pour rain for our bright and beautiful future. They have many commitments towards our career. They give us good food, nice clothes and effective education. Thank you parents, thank you. But this is a dream for millions of parents and children to give and get wonderful education. And it remains as a dream due to their financial backgrounds, family circumstances. So these buds are mugging and withering in the mechanic shops, hotels and restaurants. And even the government is not efficient in eradicating this anti-social element, child labor, which is suppressing the development of our country. There are many laws, acts and committees to abolish child labor, but they are all working nominally. Don't worry, yet. We the emerging leaders of Oxford will strive hard to abolish this anti-social element, child labor. What do you say, friends? Do you agree with me? Our friends are coming to convey the same message through a thought-provoking demonstration. Please put your hands together to welcome our friends onto the stage. Song is a deep expression of the anguish of the children that are caught in the clutches of the child labor. They don't wish at all to be bonded laborers. Their main contention is education is their right and the wish to be treated with love and affection. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. దేశ భవిత వారి చేతుల్లోనే ఉంది. కానీ వారెక్కడున్నారు? తన జీవితం మెరుపు కోల్పోతున్న, చెప్పులకు బూట్లకు మెరుగులు దిద్దుతున్న చిన్నారి చేతులొకరిది. చదువే పనిగా పెట్టుకోవాల్సిన వయస్సులో ఇంటిని చాకరీ చేస్తూ చితికిపోతున్న బాల్యం మరొకరికి. విలువైన బాల్యాన్ని ఇటుకలు మోస్తూ సాగిస్తున్న జీవనం ఇంకొకరిది. చదువులో వెతకాల్సిన భవిష్యత్తును చెత్త కుండీల్లో, చిట్టు కాగితాల్లో వెతుకుతున్న బాల్యం మరొకరిది.
వెతలను చూడు, వసివాడి బ్రతుకులు చూడు, ఈ వయసున వీరికిదేం శాపం. కన్నీరుగా మారెను బాల్యం, ఈ బాలల భవితే శూన్యం, అయ్యయ్యో ఎవ్వరిది పాపం. చిరు హృదయాలలో శోకం గమనించిన ఈ లోకం, చిరు హృదయాలలో శోకం గమనించిన ఈ లోకం. చిన్నారుల నవ్వుల పువ్వులనే చిదిమేసెను కాలం ఎందుకను, చిన్నారుల నవ్వుల పువ్వులనే చిదిమేసెను కాలం ఎందుకను. స్థితి దూరం అయ్యేలా చేయుతనే అందించరా, ఈ స్థితి దూరం అయ్యేలా చేయుతనే అందించరా. చీకటిని తొలగించేలా వెలుగులకి ఆహ్వానంలా సరికొత్తగా సాగే ఈ పయనం, నిన్నటిని మరిపించేలా రేపన్నది ఉదయించేలా తుది దిశగా చేరే ఈ గమ్యం. చిరు హృదయాలది శ్లోకం, చదువే మాకు సర్వస్వం, చిరు హృదయాలది శ్లోకం, చదువే మాకు సర్వస్వం. జన్మను ఇచ్చిన వారైనా జగతిని ఏలే వారైనా బాధ్యత నెరిగి నడవాలి కదైనా తెలుసుకో, ఓ పసి మనసుల నాదుకో. వడివడిగా అడుగులు ఒకటవగా శివురాశల తీరం ఎదురవదా, వడివడిగా అడుగులు ఒకటవగా శివురాశల తీరం ఎదురవదా. మార్పుకు కాదా శ్రీకారం తోడవగా జనం వరం, ఇది మార్పుకు కాదా శ్రీకారం తోడవగా జనం వరం. పశువు అని అంటారు పెద్దలు. కానీ అలాంటి వారిని తయారు చేస్తున్న వారిని ఏమనాలి?
ఏ పేరుతో పిలవాలి? అది మనమే ఆలోచించుకోవాలి. కలం పట్టాల్సిన చేతులతో బాలలు మెకానిక్ షెడ్లలో, హోటళ్లలో, మార్కెట్లలో, ఇంకా ఎన్నో ప్రమాదకర ప్రదేశాల్లో పనులు చేస్తున్నారు. మన అవసరాల కోసం పిల్లలను కార్మికులుగా మార్చడం దారుణం. దాని వలన మనకు ఎంత లాభం ఉందో తెలియదు కానీ వారి జీవితాలకు మాత్రం పూడ్చలేని నష్టం జరుగుతుంది. బాలలను పనిలో పెట్టుకోవద్దు, అది చట్టరీత్యా నేరం. వారిని బడిబాట పట్టించడం సంస్కారం. వారిని చదువుకు ప్రోత్సహించండి, వీలైతే వారికి సహాయం చేయండి. మీలో ఎవరైనా బాల కార్మికులను చూసినట్లయితే బాధ్యత గల భారత పౌరులుగా వెంటనే కార్మిక సంక్షేమ శాఖకు గాని, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో గాని సమాచారం అందించండి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించండి, వారి జీవితాల్లో వెలుగు తీసుకురండి. బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి. బాల కార్మిక వ్యవస్థ భారతదేశానికి పెద్ద అవస్థ. చదువుకున్న బాలలు భవిష్యత్తు భారత భాగ్య విధాతలు.